హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసే వీడియో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనకి తిరిగి ఏ విధంగా వచ్చింది, అసలు వచ్చిందా లేదా అనేది విషయం గురించి ఏ విధంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ రిఫండ్ స్టేటస్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ రిఫండ్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సైట్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు లెఫ్ట్ సైడ్ క్విక్ లింక్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చెక్ రిఫండ్ డిస్పాచ్ స్టేటస్, చెక్ రిఫండ్ డిస్పాచ్ స్టేటస్ అనేది ఒక ట్యాబ్ మనకి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, చెక్ రిఫండ్ డిస్పాచ్ స్టేటస్ అని. ఈ డిస్పాచ్ స్టేటస్ అనేది మనం రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఎన్ఎస్డిఎల్ సైట్లో చెక్ చేసుకోవచ్చు, లేదా మన ఈ ఫైలింగ్ అకౌంట్లోంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఎస్డిఎల్ సైట్లో ఫస్ట్గా వెళదారు. ఇక్కడ రిఫండ్ ట్రాకింగ్ అనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్యాన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క ప్యాన్ నెంబర్, రిఫండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ యొక్క ప్యాన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. అసెస్మెంట్ ఇయర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చీ కోడ్ని ఇవ్వాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ రిఫండ్ స్టేటస్ ఏ విధంగా ఉన్నదో చూపిస్తుంది. ఈ ప్యాన్ అకౌంట్ హోల్డర్ యొక్క రిఫండ్ స్టేటస్ ఈ విధంగా ఉంది. డైరెక్ట్గా క్రెడిట్ అయిపోయింది. రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఉంది. స్టేటస్ ఎట రిఫండ్ ఈజ్ ఆల్రెడీ క్రెడిట్ టు యువర్ బ్యాంక్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బ్యాంక్ అంటున్నారు. అంటే ఈ అకౌంట్ హోల్డర్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రిఫండ్ స్టేటస్ వెళ్ళిపోయినట్టు మనకు చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ వెళ్ళలేని ముందు ఇక్కడ ఏమవుతుందంటే ఎంత అమౌంట్ ఎప్పుడు వెళుతుంది, ఎలా ప్రాసెస్ ఉన్నది అనేది స్టేటస్ ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తర్వాత రెండవ ఆప్షన్ అయిన ఈ ఫైలింగ్లో మనం ఏ రకంగా చెక్ చేసుకోవాలి. ఈ ఫైలింగ్ లాగిన్ టు ఈ ఫైలింగ్ అకౌంట్కి మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా లాగిన్ క్రెడెన్షియల్ అడగడం జరుగుతుంది. పాస్వర్డ్ ఇస్తాం. తర్వాత క్యాప్చీ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ ఫైల్ రిటర్న్ ఫామ్స్ మనకి చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోకి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు ఈ ప్యాన్ హోల్డరు ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ని రిటర్న్ చేసి అన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది. మనకి ఏ సంవత్సరానికి రిఫండ్ స్టేటస్ ఎలా వచ్చింది ఏంటని చూసుకోవడానికి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ మీద మనం క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిఫండ్ హ్యాస్ బిన్ పెయిడ్, ఇక్కడ రిఫండ్ పెయిడ్ అయినది ఏ డేట్ని, మోడ్ ఏంటి, మోడ్ ఆఫ్ పేమెంట్, రిఫండ్ అమౌంట్ ఎంత, ఏ డేట్ని క్లియర్ అయింది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేటస్ని చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.